రాత్రి హైదరాబాద్లో జరిగిన గద్దర్ తెలుగు సినిమా అవార్డ్స్లో ఆ ఫంక్షన్లో అవార్డుల ప్రదానోత్సవంలో మాట్లాడినటువంటి చిరంజీవి గారు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు నెట్టింట తీవ్ర చర్చకు కారణమయ్యాయి. ఇంట్రెస్టింగ్గా కొన్ని తెలుగుదేశం పార్టీ పేరెన్నికగన్న సోషల్ మీడియా అకౌంట్స్ కూడా చిరంజీవి గారిని తీవ్రంగా ట్రోల్ చేస్తూ ఉన్నాయి. అది కొంచెం ఫ్లోలో అన్నారో అనుకోకుండా అన్నారో లేకుంటే అవి చాలా క్యాజువల్గా ఎట్లా అన్నారో తెలియదు, కానీ చిరంజీవి గారు ఏమంటారంటే, మన పక్క రాష్ట్రం మరో తెలుగు రాష్ట్రం, బహుశా తెలంగాణలో ఉన్నారు కాబట్టి అట్లా అన్నారేమో తెలియదు ఏ ఉద్దేశంతో అన్నారు. మరో పక్క రాష్ట్రం, మన పక్క రాష్ట్రం మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ సినిమా వాళ్ళను ప్రోత్సహించడంలో వెనకబడి ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళు కూడా సినిమా వాళ్ళను ప్రోత్సహించేకి ముందుకు రావాలి. చంద్రబాబు నాయుడు గారి సినిమా వాళ్ళతో దగ్గరగా ఉంటారు, కానీ ప్రోత్సాహం లేదు, మరింత ప్రోత్సాహంగా ముందుకు రావాలి అని. అదిగో ఇక్కడ మన పక్క రాష్ట్రం మరో తెలుగు రాష్ట్రం అన్న ఈ వ్యాఖ్యల చుట్టూ నెట్టింట డిస్కస్ చేస్తూ ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ప్రోత్సాహం అందించడం లేదు, రేవంత్ రెడ్డి గారిని ఇన్స్పిరేషన్గా తీసుకుని ముందుకు రావాలి అని చేసినటువంటి వ్యాఖ్యలు. అండ్ తెలుగు సినిమా అని కాకుండా ఎక్కడైనా సినిమా వల్ల రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది అని, రాష్ట్ర జీడిపికి అది చాలా సహాయకారిగా ఉంటుంది అని, కళాకారులను సినిమా వాళ్ళను ప్రోత్సహించిన రాజ్యాలు సుభిక్షంగా ఉంటాయి, సేమ్ పదం వేసి చేశారు. ఆ రాష్ట్రాలు సుభిక్షంగా ఉంటాయి అని, తెలుగు సినిమా వాళ్ళను ప్రోత్సహించాలి అని చిరంజీవి గారు వ్యాఖ్యలు చేశారు. అండ్ తెలుగు సినిమాను ప్రోత్సహిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి సార్కు, రేవంత్ రెడ్డి సార్ అని చాలాసార్లు అన్నారులేండి, రేవంత్ రెడ్డి సార్కి మేము ఎప్పుడు రుణపడి ఉంటాం. ఆ సార్ ఏం ఆదేశాలు ఇచ్చినా కూడా మేము అమలు చేయడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాం. మీరు ఆదేశాలు ఇవ్వండి సార్, మేము ఏం చేయడానికైనా సిద్ధంగానే ఉంటాము అని చిరంజీవి గారు అయితే ఆ వేదిక మీద నుండి వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రోత్సాహం అందించడం లేదు, మన పక్క రాష్ట్రం మరో తెలుగు రాష్ట్రం, ఇటువంటి పదాలన్నీ కూడా. అయితే ఇంట్రెస్టింగ్గా 10 సంవత్సరాల నుండి తెలంగాణ రాష్ట్రం కూడా ఏం అవార్డులు ఇటువంటివి ఏమీ లేవు. ఇది నాకు తెలిసి ఇది ఆఫ్టర్ 10 years ఫస్ట్ టైం అనుకుంటాను, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. బహుశా ఇంతకుముందు సినిమా వాళ్ళు ఎవరు ఓపెన్గా అడిగినట్లయితే మన దృష్టికి రాలేదు. కానీ సరే, ఎనీహౌ మొత్తం ఇది అవార్డుల ఫంక్షన్ చాలా రోజుల తర్వాత చూసి అవార్డుల ఫంక్షన్లో మాట్లాడి చిరంజీవి గారు ఏమైనా కాసితే ఎమోషనే వ్యాఖ్యలు చేశారేమో తెలియదు. కానీ మొత్తం మీద తెలుగుదేశం పార్టీ కీలక అకౌంట్ల సోషల్ మీడియా అకౌంట్ల నుంచి కూడా బాగా ట్రోలింగ్ అయితే కనిపిస్తూ ఉంది.